పేరు రోహిత్. 2016 లో బీటెక్ పాస్ అవుట్ అయ్యాను కాకినాడలో. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత జాబ్ చేసి ఇంకొకరికి ఆన్సర్ చేయాలని ఇష్టం లేదు. ఐ చూస్ టు బి అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ కేమ్ టు విజయవాడ అండ్ స్టార్టెడ్ బిజినెస్ ఇన్ 2017. ఆ ఇయర్ లోనే నేను బిఎన్ఐ లో కూడా జాయిన్ అయ్యాను. అండ్ తర్వాత నా స్టార్ట్స్ ఇన్ బిఎన్ఐ 8 years విత్ బిఎన్ఐ అండ్ రిఫరల్ గివెన్ 615, బిజినెస్ జనరేటెడ్ 10.70. నాకు వచ్చింది కాదని నేను ఇచ్చింది. అండ్ ఇన్వైటెడ్ 77 visitors, myself invited 24 members and 22 members only in excellence chapter. And తర్వాత being as president for 2 consecutive terms, అంటే కంటిన్యూస్ గా 1 year ప్రెసిడెంట్ గా చేశాను. అండ్ దాని తర్వాత బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్ మెంబర్స్ లో గెలుచుకున్నాను. వాట్ వి డీల్ విత్, మా దగ్గర ఏ బ్రాండ్స్ ఉంటాయి? ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ కజారియా ఉంది. దాని తర్వాత బంధన్ అవర్ ఓన్ బ్రాండ్ అండ్ వర్మోరా, మిలీనియం, స్పానిష్ టైల్స్, ఇటలీ అండ్ రాఫ్. అసలు టైల్స్ ఏ రకాలతో తయారవుతాయి? మన దగ్గర 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో సిరామిక్, ఇంకోటేమో వెట్రిఫైడ్. సిరామిక్ వచ్చేసి మీకు వాటర్ అబ్జర్షన్ 15 to 20% ఉంటుంది. అండ్ ఇది చీపెస్ట్ ఆప్షన్ ఇన్ టైల్ అండ్ లెస్ డ్యూరబుల్. అండ్ తర్వాత వచ్చేసి వెట్రిఫైడ్ టైల్. వెట్రిఫైడ్ వైట్ క్లే తో తయారు చేస్తారు. 1% కంటే తక్కువ వాటర్ అబ్జర్షన్ ఉంటుంది. అండ్ సిరామిక్ కంటే హైలీ డ్యూరబుల్. అండ్ వెట్రిఫైడ్ టైల్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ అంతా ట్రెండింగ్ కదా. వెట్రిఫైడ్ టైల్స్ లో ఏమేమి ఉంటాయి? నానో, డబల్ చార్జ్. నానో అనేది రూల్డ్ అవుట్, ఆల్రెడీ మార్కెట్ నుండి త్రో అవుట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ చార్జ్. ఈ డబల్ చార్జ్ లో 3 mm థిక్నెస్ వరకు ఒక లేయర్ అనేది ఉంటది. దాని కింద టైల్ బాడీ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా ఇది హెవీ ట్రాఫిక్ కమర్షియల్ ఏరియాస్ లో వాడచ్చు. సిరామిక్ అంటే కాస్ట్లీ అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటది. దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ జీవిటీ. జీవిటీ ఏంటంటే నేచురల్ స్టోన్ ఇటాలియన్ మార్బుల్ లో ఏవైతే డిజైన్స్ ఉంటాయో సేమ్ అలాంటి డిజైన్స్ ఈ జీవిటీ టైల్ లో ఇన్స్పైర్ అయ్యి ఉంటాయి. రెసిడెన్షియల్ లో వాడచ్చు అండ్ నాన్ ట్రాఫిక్ ఏరియాస్ లోనే వాడాలి ఇది. అండ్ ఇది థిక్నెస్ 9 mm to 15 mm వస్తున్నాయి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఫుల్ బాడీ టైల్స్. ఇది స్ట్రాంగెస్ట్ టైల్ ఇన్ టైల్ ఇండస్ట్రీ. అంటే హెవీ ట్రాఫికింగ్ ఏరియాస్ లైక్ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ లో యూజ్ చేయాలి. అండ్ థిక్నెస్ కూడా 10 to 15 mm. అండ్ మీరు లేయర్ చూస్తే కనుక పై నుండి కింద దాకా సింగిల్ లేయర్ ఉంటుందండి. అండ్ దాని తర్వాత జీవీటీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫినిషెస్ ఉన్నాయి? వీ హ్యావ్ పాలిష్డ్ అంటే గ్లాసీ, ఇంట్లో వాడేది. సో దాని తర్వాత వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ అంటే యాంటీ స్కిడ్, జారకుండా ఉండేది. సో ఈ యాంటీ స్కిడ్ మనం వెట్ ఏరియాస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం అండ్ కారిడార్స్, బాల్కనీస్ లో యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత హై గ్లోసీ అంటే కొద్దిగా డార్కర్ ప్యాటర్న్స్. హై గ్లోసీ అంటే హైలైటెడ్ టైల్స్. ఏదైనా మన బాత్రూమ్ లో ఒక వాల్ హైలైట్ చేసుకోవడానికి కానీ, కిచెన్ క్లాడింగ్ కి కానీ, లేదు అంటే కనుక టీవీ యూనిట్స్ కి కానీ యూజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత వుడెన్ ఫీల్ టైల్స్. ఇవేంటంటే వుడెన్ ఫ్లోరింగ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే డిజైన్ విత్ టెక్స్చర్ అండ్ ఫీల్ కూడా సేమ్ అలాగే ఉంటది. అండ్ ఇవి బాల్కనీస్, హోమ్ థియేటర్స్ లో వాడతాం. అండ్ దాని తర్వాత రెగ్యులర్ గా మనల్ని అడిగే క్వశ్చన్, టైల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అది ఎందుకు అంటే మీరు టైల్స్ లే చేసే టైంలో స్పేసర్ కనుక యూజ్ చేయకపోతే ఆ కింద వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మాయిశ్చర్ లా ఫామ్ అయ్యి ఒక గ్యాస్ లాగా, హీటెడ్ గ్యాస్ లాగా అవుద్ది. అది ఎప్పుడైనా సరే ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఆ టైల్ పైకి లేపేస్తుంది. ఎందుకంటే మీరు స్పేసర్ ఇవ్వలేదు, సో బయటకు వచ్చే గ్యాప్ వాళ్ళకి చూపించలేదు. దాని తర్వాత డాంప్నెస్ ఎందుకు వస్తుంది? డాంప్నెస్ కి అసలు టైల్ కి రిలేటెడ్. ఇప్పుడు మీరు వాడే టైల్ బట్టి మీ ఇంట్లో డాంప్నెస్ అంటే చెమ్మ లాగడం అనేది డిపెండ్ అయ్యి ఉంటది. మీరు సిరామిక్ కనుక వాడితే ఆల్రెడీ చెప్పాం 15 to 20% వాటర్ అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది కాబట్టి, సో అది పీల్చుకుని వెనకాల గోడకు వదిలేస్తుంది. సో ఆ గోడ వదిలేసుకుని దాని తర్వాత ఫర్నిచర్ పాడవడం, చెదపట్టడం ఇవన్నీ జరుగుతాయి. సో గో ఫర్ వెట్రిఫైడ్ అండ్ సిరామిక్. అండ్ అది అరెస్ట్ చేయడానికి మనం ఎపాక్సీ యూజ్ చేయాలి టైల్స్ మధ్యలో. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అంతా కూడా మొరకాన్ డిజైన్స్ అవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. సో మొరకాన్ ఈస్ నథింగ్ బట్ పాతకాలంలో అతంగూడి టైల్స్ అంటారు. దాన్నే మనం టైల్ ప్రింట్ చేసి తీసుకొచ్చాం. దీస్ ఆర్ థర్డ్ ఫైరింగ్ అంటే మీకు చెమ్కీ లాగా కూడా వస్తుంది దాంట్లో లైట్ పడినప్పుడు. అండ్ దీస్ ఆర్ ద స్టేట్మెంట్ పీసెస్. ఇవి కస్టమైజ్డ్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కస్టమైజ్డ్. మీరు ఏదైనా ఒక వాల్ సైజ్ ఇస్తే 5x10, 4x8 ఎనీథింగ్, ఆ వాల్ తగ్గట్టు మేము ఆ టైల్ ప్రింట్ చేసి ఇస్తాం. అండ్ రీసెంట్ గా ఇది ఒక స్టేట్మెంట్ పీస్ ఇచ్చామండి బార్ కౌంటర్ బ్యాక్ సైడ్ పర్గోలాలో. దాని తర్వాత అసలు రీసెంట్ గా ఎగ్జిక్యూట్, ఇది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. విజయవాడలో ఉన్న టైల్ షాప్స్ అన్ని కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్స్ సెల్ చేస్తున్నాయి. కానీ టైల్ స్మార్ట్ విజయవాడలో మన షోరూమ్ లో మాత్రమే కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్, స్టైలిష్ పింట్రెస్ట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం సప్లై చేస్తున్నాం. ఇది రీసెంట్ గా చేసిన బాత్రూమ్ అండి. పైన గ్రే కలర్ మోనోటైల్ అని వేసాం అండ్ కింద మోరకాన్ టైల్ వాడాం. ఇదేమో సబ్వే హెరింగ్ బోన్ ప్యాటర్న్ లో క్రియేట్ చేసాం అండ్ దానికి బేస్ స్టైల్ కూడా సేమ్ కలర్ యూజ్ చేసాం. అండ్ రీసెంట్ ట్రెండింగ్ టెరాజో 4 feet వరకు వాడాం. దాని తర్వాత ఇది వాళ్ళకి కిడ్స్ బెడ్రూమ్ కావాలి, సో బ్లూ అండ్ పింక్
అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారని చెప్పి ఆ రెండు కాంబినేషన్స్ తో బాత్రూమ్ అనేది క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఏంటంటే మీరు పింట్రెస్ట్ లో రెగ్యులర్ గా చూస్తారు, కానీ ఎక్కడ కొనాలో తెలియదు. సో అవన్నీ మన టైల్స్ మార్ట్ లో సెకండ్ ఫ్లోర్ లో దొరుకుతాయి. అండ్ దీని తర్వాత జమీందార్ హౌస్ రీసెంట్ గా లాంచ్ అయింది. అక్కడ బాత్రూమ్ అండి, పైన ఏమో వాల్ పేపర్ మోడల్ అండ్ కిందంతా కూడా సబ్వే. ఇది రీసెంట్ గా అవీరా బ్యాంక్వెట్స్ అని ఓపెన్ అయిందండి. అక్కడ బాక్స్ క్యాబిన్ కి ఇచ్చాము. పైనంతా కూడా ట్రాపికల్ డిజైన్ అండ్ కింద మోనో కలర్ హాఫ్ అండ్ హాఫ్. అండ్ అవీరాలోనే ఇది బాత్రూమ్ డిజైన్ అండి. కిందంతా మోనోకాన్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ ఉంది, జామెట్రిక్ ది. అండ్ పైన మీరు సబ్వే టైల్ చూసారు బ్లూ కలర్, అందులో కూడా మీకు షేడెడ్ వస్తాయండి. అంటే ఒకే మోనో కలర్ లాగా కాకుండా లైట్ అండ్ డార్క్ ఉంటాయి. అండ్ ఇవన్నీ రీసెంట్ గా ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్. ట్రాపికల్ సిరీస్ విత్ సబ్వే కాంబినేషన్, ట్రాపికల్ వాల్ పేపర్ విత్ విండో ఫ్రేమ్ అండ్ వైట్ టైల్స్ మాట. ఇవన్నీ చెప్పేసాను, బానే ఉంది. అసలు టైల్స్ మార్ట్ లో ఎందుకు కొనాలి? నా దగ్గర R⁴ అనే ఫార్ములాతో నేను కస్టమర్ అన్నది రిసీవ్ చేసుకుంటాను. R⁴ రెప్యుటేషన్ వీ హావ్ 17+ బ్రాంచెస్ మా ఫార్మ్ కి. అండ్ ఒక చిన్న మార్జిన్ కోసం ఏదైనా తప్పు చేసి, అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలా మిక్స్ చేసి అమ్మేది మన దగ్గర ఉండదు. నెక్స్ట్ రెస్పెక్ట్. ప్రతి కస్టమర్ ని మనం రెస్పెక్ట్ వెల్కమ్ చేస్తాం. అండ్ వీ మెయింటైన్ రిలేషన్ విత్ ఎవ్రీ కస్టమర్. అండ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ నా దగ్గర 1500+ ఇండియన్ డిజైన్స్ ఉన్నాయి అండ్ 2000+ ఇంపోర్టెడ్ టైల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయో పర్చేస్ కెపాసిటీ అన్నది ఎక్కువ వస్తుంది. సో రేట్ సప్లైర్ దగ్గర నుండి ఎక్కువ తీసుకుంటాం అండ్ మనం ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు కాంపిటేటివ్ రేట్ ఇవ్వలేం. అండ్ రిప్రజెంటేషన్ మా దగ్గర ఉన్న ఇటాలియన్ టైల్స్ రిప్రజెంటేషన్ ఇంకా ఆంధ్రాలో ఎవరి దగ్గర లేదు. అండ్ హౌ టు గివ్ మీ ఏ రిఫరల్, ABCDEFG, ఆర్కిటెక్ట్, బిల్డర్, కాంట్రాక్టర్, డీలర్స్, ఇంజనీర్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, గూగుల్ రివ్యూస్. అండ్ రీసెంట్ గా టైల్స్ మార్ట్ విజయవాడ అనే పేజ్ స్టార్ట్ చేశాను. 8 months అయింది. వీ హ్యావ్ 19.2K ఫాలోవర్స్ అండ్ రన్నింగ్ గుడ్. అండ్ మీరు అందరూ ఫాలో అవ్వకపోతే కనుక ఆ QR కోడ్ ని స్కాన్ చేసి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.